వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన దువ్వాడ ఇటీవల జగన్ ను ఎదురుపడి దువ్వాడకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి, సినిమా హీరో అనుకున్నావా అని చీవాట్లు పెట్టినట్టు వార్తలొచ్చాయి. అన్నా, అన్ని వివాదాలు సరిచేసుకుంటాను, మిమ్మల్ని ప్రత్యేకంగా కలుస్తాను అంటూ దువ్వాడ బదులు ఇచ్చినట్టు సమాచారం. అయితే దువ్వాడి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతోంది. ఇంకా రీల్స్, వీడియోలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా దువ్వాడ, దివ్యల జంట హల్చల్ చేసింది. దీంతో జగన్ అంటే దువ్వాడకు డోంట్ కేర్ అని తేలిపోయింది. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంటకు భక్తిభావం ఎక్కువ అన్నట్టే ఉంది. ఏమైనా పండుగలొస్తే చాలు పుణ్యక్షేత్రాల్లో వాలిపోతారు. ఆ సమయంలో అక్కడ దేవుడి కంటే వారిద్దరే బాగా హైలైట్ అవుతున్నారు. అక్కడ రెడీగా ఉండే మీడియా ప్రతినిధులు చకచకా 4 ఫోటోలు, కుదిరితే 2 వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. నిజంగా అది వారి అదృష్టమే. ఎందుకంటే వైసీపీ అధినేత కంటే దువ్వాడ ఎంతో పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు మించి ఆ జంట ఆదరణ కనిపిస్తోంది. ఏంటి, సినిమా హీరో అనుకుంటున్నావా అని జగన్ ప్రశ్నించిన తర్వాత కూడా దువ్వాడ పట్టించుకోనట్లు ఉన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ తో కలిసిన తర్వాత కూడా దువ్వాడ వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అంటే జగన్ ఎందుకు ఆ మాట అన్నారో దువ్వాడ శ్రీనుకు తెలుసు. అయినా సరే దువ్వాడ శ్రీనివాస్ తన వైఖరి మార్చుకోలేదు. ఎంచక్కా శ్రీశైలంలో దివ్యల మాధురితో తేల్చేశారు. ఎవరు చెప్పినా డోంట్ కేర్ అన్నట్టు వ్యవహరించారు. అంటే దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో రీ ఎంట్రీ ఉండదనో నిర్ణయానికి వచ్చారన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.